స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళి ఆజ్ని అయితే ఫస్ట్ క్లాస్లోను వేయకండి, యూకేజీలో వేయండి అని అన్నాను ఆ రోజుని. అంటే కనుక వాళ్ళు వేరే టీచర్ అయితే ఫస్ట్ క్లాస్లో వేసేసింది. అది వస్తున్నా స్టడీ పరంగా కొంచెం వెనకబడిపోద్ది కదా, ట్యూషన్ టీచర్ కూడా లేదనమాట. దాని గురించి అయితే కొంచెం రికమెండ్ చేశాను, యూకేజీలో వేసేలాగా మాట్లాడతాం రెండు అన్నారు. సరే కదా వెళ్ళాలన్నమాట స్కూల్ దగ్గరికి. అయితే వీడియో చేయగలిగితే వీడియో చేస్తాను, లేదంటే కనుక ఈ వీడియో చేయలేనండి. ఇంటికి వచ్చిన తర్వాత చూపిస్తాను అనమాట, ఎందుకంటే ట్రైన్ అయితే పడుతుంది దాని గురించి. ఇదే అండి ఆర్జావాడ స్కూలు. బస్సులు అనమాట. అయిపోయింది పని, ఇంక ఇంటిగా వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంటికి వచ్చి తడిచిపోయాం అనమాట. చూడండి అంతా తడి పట్టేసింది అంతా కూడా. వచ్చి మళ్ళీ చీర అయితే రెడ్ కలర్ చీర కట్టుకున్నాను, ఈ బ్లౌజ్ ఉంచేసుకుని ఈ కలర్ శారీ అయితే మార్చుకున్నాను అనమాట. వచ్చి మళ్ళీ వర్షం అయితే ఇంకా ఇలాగే ఉండిపోతుంది కదండి, ఇలాగే ఉండిపోయి మన ప్రాణం అయితే తీసేస్తూ ఉంటుంది అనమాట. బట్టలు ఆరవు, ఈ మళ్ళీ దండాలు అయితే కట్టేసి బట్టలు అయితే ఆరబెట్టుకున్నాను అనమాట. ఇలాగైతేనే ఇంకా చూడండి ఇవన్నీ కూడా ఆరబెట్టాను, బట్టలు అయితేనే వేసి ఇవన్నీ ఆరబెట్టాను. అంటే మిషన్లో ఉన్న మట్టిగా వేసాను అనమాట. లిక్విడ్ అయిపోయింది, లిక్విడ్ అయితే ఆర్డర్ పెట్టాలి. ఆర్డర్ పెట్టిన తర్వాత అయితే మళ్ళీ చీలీలాగా 10 రూపాయలకి పౌచ్ వస్తుంది కదా, అదైతే తీసుకుని అదైతే వాడదాం అనేసి చూస్తున్నాను అనమాట. ఈలోగా మీకు అయితే నా ఫ్లిప్కార్ట్ డెలివరీ వచ్చిందండి. కానీ ఏంటంటే గుడీస్ ఆగలేదు, ఓపెన్ చేసేసారు. ఏంటి అనేది అయితే చూపిస్తాను. ఈ మధ్యలో విరివిగా కొంటున్నాను వీటిని అవుతాయి. దీంతో 3వసారి అనమాట కొనడం. ఫ్లవర్ వైజ్ చూడండి, బాగున్నాయి కదా, చాలా అందంగా ఉన్నాయండి. 3 ఫ్లవర్ వైజ్లు వచ్చి నాకు 220 రూపాయలు అయితే పడినాయండి. ఇదైతే రెడ్ వచ్చింది, ఇదైతే పింక్ వచ్చింది. పింక్ లీవ్స్ అయితే ఎల్లో వచ్చాయి అనమాట. ఇది మొత్తం ఎల్లోనే వచ్చింది. దీనికి పెద్ద డిఫరెంట్ ఏం కనిపించట్లేదు, కానీ చూడటానికి మాత్రం చాలా అందంగా అనిపించింది. చూడండి 3 ఫ్లవర్ వైజ్ తీసుకున్నాను. ఇవైతే 180 పడినాయి అనమాట, 8 కూడాను. ఫ్రిడ్జ్ పైన పెట్టాను కదా, అదైతే 160 పడింది అనమాట. ఒకటేని 18 సెంటీమీటర్లు ఉంటుంది అయితేనే. ఇంక ఫ్లవర్ వైజ్లో అయితే తీసుకున్నానండి. ఏంటంటే అందంగా ఉంటాయి కదా, పువ్వులు కనిపిస్తే మనకు దుర్మార్గంగా ఉండదు, ఆనందంగా హాయిగా ఉంటుందన్నమాట. దుర్మార్గమైన మనుషులను పట్టించుకోక్కర్లేదు. పువ్వులు చూస్తే చాలామంది మనసు స్వచ్ఛంగా ఉండిపోద్దంట. ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో పక్కన ఫ్లవర్ వైజ్ ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉండండి. అలా పెట్టుకుంటూ ఉంటే కనుక మనకు నిజంగా పువ్వులు చూసినప్పుడు అందం అనిపిస్తుంది, అందంలో ఆనందం కనిపిస్తుంది. ఇంకా దుర్మార్గమైన మనుషులు ప్రపంచంలో చాలామంది ఉంటారు. ఇంకా వాళ్ళని అయితే పట్టించుకోని అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఎదుటి వాళ్ళని పడి ఏడుస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి అయితే వదిలేయాలండి. వదిలేసి మన జీవితాన్ని మనం ముందుకు ఎలా తీసుకెళ్ళాలని మనం ఆలోచించుకోవాలన్నమాట. ఇంకా ఈ ఫ్లవర్ వైజ్ వచ్చి ఈ పువ్వులను చూస్తుంటే చిన్నప్పుడు అయితే బాడిద చెట్టు అని ఉంటుందండి. ఆ బాడిద చెట్టుకు అయితే ఇలాంటి పువ్వులు అయితే ఉండే అనమాట. చూసారా ఎలా ఉన్నాయో. ఆ బాడిద చెట్టు నిండా సరే చాలా ముళ్ళు ఉండే అనమాట. ఆ ముళ్ళు ఏం చేసి అయితే గుచ్చుకుపోయి ఆ చెట్టుకు పైకంటా ఉండిపోతున్న తర్వాత అది గాలికి అయితే రాలి అనమాట. ఆ ఆకులు అయితే శుభ్రంగా అదే పువ్వు రేకులు అయితే తీసుకుని చక్కగా దండ కట్టుకుని చిన్నప్పుడు అయితే ఆటలు ఆడేవాళ్ళం అండి. చాలా ఉండేది బాడి చెట్టు, అది ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే ఉండేది, మా పుట్టింటికి దగ్గరలోనే ఉండేది అనమాట. ఈ చెట్టుని చూస్తే నాకు ఎవరో బాడి చెట్టు అయితే గుర్తొచ్చింది అనమాట. మీకు 90స్లో కిడ్స్లో బాడి చెట్టు ఎంతమందికి తెలుసో కమెంట్ అయితే చేయండి. వీడియో అయితే రన్నింగ్ అయితే అవుతుందండి, లేదంటే కనుక ఎండ్ చేస్తాను. ఏం చేద్దంటే మంచు పడుతుంది కదా, సారీ వర్షం పడుతుంది కదా, ఇంకా దాని గురించి అయితే ఎంతవరకు బ్లాగ్ చేస్తానని అయితే మాకైతే తెలియట్లేదు. కేజీ పావు కేజీ ఎంత బోల్ రేట్ చెప్తాడు, అలాంటి దగ్గర ఇచ్చుకోవడం కూడా అనవసరం. తాటిబెల్లం అమ్మ వచ్చిందనమాట. తాటిబెల్లం ఒక ముసలాతను తీసుకొస్తాడు. ఫోన్లే ముసలాతను కదా, ఎక్కడ పాడేసావు కన్మయ్యని? ఓకే, అది ఆర్డర్ పెట్టింది 100కే 4 లిప్టిక్లు. ఇంకా ప్రాసెస్ అని చూపించలేదు, చాలాసార్లు చూపించాను కదా అనేసి. ఉండు ఎక్కడికి వెళ్దాం, చూపించు డబ్బులు చూపించు.
కొట్టుకు తీసుకెళ్ళాలంటే అండి, పొద్దున్నే కొట్టుకు తీసుకెళ్ళమని పట్టుబట్టాడు. నేను ఇదైతే ఏడవకు నాన్న, ఫోన్లో వీడియోలో ఏడుపు పడుతుంది, ఏడవకు అయిపోయింది. ఇంకా ఫ్రైడ్ రైస్ అండి, బిర్యానీ కాదు, మార్నింగ్ చేస్తానమాట. ఇంకా మీకు ప్రాసెస్ అంతా ఏం చూపించలేదు, ఎందుకంటే చాలాసార్లు చూపించిన ప్రాసెస్. కాకపోతే ఏంటంటే బాస్మతి రైస్తో చేశాను, ఏంటది పలావ్ రైస్తో కాకుండాను. దాని గురించి అయితే కొంచెం పొడి ఆడుతూ వచ్చింది, అయిపోయింది ప్రాసెస్ అంతాను. ఇంకా సాయి బాక్స్ పెట్టుకోవడమే. ఇంకా అది ఏం చేస్తున్నారంటే బట్టలు అయితే తాళ్ళు కట్టి ఆరేసాను కదా, ఇవన్నీ మడత పెడుతున్నారనమాట. తల్లి పిల్ల కూడాను, పిల్లేమో లిఫ్ట్కి వేస్తుంది. ఇంక ఈ వాడ స్కూల్ బంద్ అంటండి కాన్వెంట్లకి, ఇంక పట్టుకోలేమన్నాం. అల్లరి వాళ్ళ మిషన్ ఎక్కుదామేమో అనుకున్నాను, కాకపోతే వీళ్ళ ఇంటి దగ్గర ఉండిపోతే నాకు మిషన్ ఎక్కడానికి అవ్వదనమాట. చూడండి ఎలా పాముకుంటుందో లిఫ్ట్కి. ఇలా ఇచ్చి టవల్ గుడి దగ్గరికి వెళ్దామా, గుడి దగ్గరికి వెళ్ళి స్నాక్స్ అంటే తెచ్చుకోవాలంట పొద్దున్నే. నేనేంటి ఏంటి అని ఏమొద్దంటున్నావు కదా, రా వెళ్దాం రా నడు. అక్కొద్దే బట్టలన్నీ ఇలా మడత పెట్టిందనమాట, మడత పెట్టి ఇక్కడ పాడేసింది. ఇది నేను అయితే కబోర్డ్లో చదువుకోవాలి. ఇంకా బుడ్డీస్ అయితే రాత్రి సంజుబాబు ఏం చేశాడంటే, నేను ఇలా పెట్టానండి కబోర్డ్లోను, అందంగా ఉంటాయి, ఒట్టిదే అయితే యాసగా ఉంది కదా అనేసి ఇవన్నీ తీసేసి కింద వాడు బొమ్మల్లో దాచాడనమాట. ఇవంతా మళ్ళీ పక్క వేసుకొని నేను ఇవన్నీ సదిరి నీట్గా పక్క అయితే వేసానమాట, గదంతా కూడాను. ఇంకా ఇలా సదిరాను. ఇక ఈ ఫ్లవర్స్ అయితే ఇలా పెట్టాను అనమాట. ఇంక ఇప్పుడు ఇదంతా చదువుకుంటూ వచ్చాను. నెక్స్ట్ అయితే ఒక బ్లౌజ్ అయితే చేతి కుట్లు అయితే వేయాలి. బ్లౌజు 3 చీరలు అయితే మన కుట్టానన్నాను కదా, అది అమ్మాయి రాలేదు, సరే కదా ఇవాళ వస్తాననింది. దీనికి చేతి కుట్లు వేసేసి ఇవ్వండి 3 చీరలు ఫాల్స్కి కిరణ్ స్కూల్ దగ్గరికి వెళ్ళాడనమాట. జరిగింది ఏంటంటే స్కూలు లేదు, బంద్ అని చెప్పారండి. బంద్ అన్నారు కదా, సరే కదా అనేసి నేను సైలెంట్గా ఊరుకున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళకపోతే పెద్ద ప్రాబ్లం ఏముందని. కాకపోతే ఏంటంటే స్కూల్ ఉందనేసి మళ్ళీ మెసేజ్ పెట్టినట్టున్నారు రాత్రి 11 గంటలకి. నేనైతే చూడలేదండి, అది నేను చూసేటోడికి 8:30 అయ్యింది. 8:30 నుంచి పిల్లల్ని రెడీ చేసి కిరణ్ని సాయిని తీసుకుని స్కూల్కి అయితే దిగబెట్టేసి టోల్గేట్ దగ్గర సాయిని అయితే దింపేయమన్నాను. కొవ్వూరు టోల్గేట్ దగ్గర దింపేస్తే అకాడమీకి వెళ్తానికి అక్కడి నుంచి బస్సులు కాంప్లెక్స్కి వెళ్తాకి ఉంటాయి అన్నమాట. ఇంకా అలా అయితే దాన్ని దింపేసేయమన్నాను. సరే అనేసి కిరణ్ వచ్చిన తర్వాత ఆ బ్యాగ్ అయితే జిగ్జాగ్ అయితే పంపించాలన్నమాట. ఇవి చూసారా అలానే రెడీ పళ్ళండి, ఎంత పెద్దగా ఉన్నాయి. అయితే పెద్ద అదే ఒకరు ఉండవండి, ఇవి అయితేనే బాగుంటాయి కదా. ఇంకా అయితే నేను ఒక అర కేజీ అయితే ఇచ్చుకున్నాను. ఇవి అయితే 100 రూపాయలు పళ్ళండి, అర కేజీ. చూడండి ఎలా ఉన్నాయి. మీకు వచ్చినవి బ్లౌజ్ స్టిచ్ చేశాను అనమాట. లైనింగ్ బ్లౌజు అయితే స్టిచ్ చేశాను. ఇంకా అది ఉంది స్టిచ్ చేయవలసింది. ఈ రోజు కటింగ్ అయితే పెట్టుకున్నాను. ఏంటో అసలు కుట్టబుద్ధి వేయట్లేదు, కాకపోతే తప్పట్లా కుట్టాలి కాబట్టి